మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బతికున్న రోగిని మార్చురీలో భద్రపరిచిన ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాది బత్తిని కొమరయ్య విచారణ చేపట్టారు. క్షేత్రస్థాయిలో ఆసుపత్రిని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి కొమరయ్య అధికారులు సిబ్బందిని విచారించారు. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగి రాజును ఒక రాత్రి అంతా మార్చురీలో ఉంచారు. అనంతరం ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తుండగా అతడు మృతి చెందారు. ఘటనలో 2 తాత్కాలిక ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో విచారణ అనంతరం కోర్టుకు నివేదిక అందిస్తానని న్యాయవాది బత్తిని కొమ్మిరయ్య తెలిపారు. ఆడో రకంగా చెప్తారు. మరి ఇది ఏంది అన్నది వాళ్ళు లెటర్స్ కనుక ఇస్తే మేము సావధానంగా చేసుకొని కోర్టుకు నివేదిస్తాం. వాస్తవంగా మొత్తం ఎంటైర్ మెడికల్ సిస్టమే చేంజ్ చేయడానికి ఈ కోర్టు రేపు ఇనిషియేషన్ తీసుకుంటుంది. ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండదు. రైట్ టు హెల్త్ అనేది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కాదు, అది ఫండమెంటల్ రైట్ అండ్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. అహ్మదాబాద్ యూనివర్సిటీ కానీ కోల్కతా యూనివర్సిటీ ఐఎం కానీ ఇచ్చేసి మొత్తం టోటల్ అంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసేసి జ్యుడిషియరీ కంట్రోల్లో ఉండడానికి వాదన చేయబోతాం.